హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడైతే క్యారేజ్ అయితే కట్టాను. స్కూల్కి అయితే ఆటోలోనైతే వెళ్ళిపోతుందండి. కింద వరకు అయితే బేబెట్సి మిగిలిన చపాతీలు అయితే అమ్మ అయితే చేసేస్తుంది. నేనైతే పాపకి అయితే క్యారేజ్ అయితే కట్టానండి. వాటర్ బాటిల్స్ అయితే పట్టుకుంటుంది. ఇంకా ఉన్నాయండి, అవి అయిపోతే అయిపోయినట్టుగా. ఇప్పుడే అన్నం అయితే వండానండి. అన్నం అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఈరోజు అయితే గోంగూర పప్పు తినాలనిపించింది అనమాట. గోంగూర పప్పు అయితే తినాలనిపిస్తుంది అనేసి అంటే మా ఆయన వెళ్ళి గోంగూర అయితే తీసుకొని వచ్చేసారు. గోంగూర పప్పు వండుదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పప్పు అయితే కొంచెం 2-3 సార్లు అయితే వాటర్ వేసి అయితే కడిగేస్తాను అనమాట. అలాగే ఇందులో కొంచెం 2 టమాటాలు వేసి కూడా కడిగేస్తాను. ఇదిగోండి గోంగూర పప్పు, 2 టమాటాలు వేసాను. ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇది ఒకసారి బాగా కడిగిస్తే ఇదిగోండి ఇలా నేను 2 సార్లు అయితే క్లీన్ చేసుకొని దీంట్లోని టమాటీను నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేస్తానండి. వేసి దీనికి సరిపడిన వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాను. పసుపు వేసాను కదండి, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఉప్పు మాత్రం వేయొద్దు. కారం నేను కొంచెం ఎక్స్ట్రానే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేయాలి. ఇదిగోండి నేనైతే మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట పప్పు అయితే. ఇప్పుడు ఇది కొంచెం మనకి ఉడికిన తర్వాత దీంట్లో గోంగూర వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ముందే మనం గోంగూర కానీ వేసామనుకో పప్పు అయితే ఉడకదనమాట. అందుకే ఇది కొంచెం ఒక 4-5 విజిల్స్ వచ్చిన వరకు దీన్ని ఉంచాలన్నమాట. దీన్ని ఉంచిన తర్వాత అప్పుడు గోంగూర అయితే వేసుకోవాలి. ఈ లోపు నేను గోంగూర అయితే ఒక 4-5 సార్లు అయితే కడిగేస్తాను. బాగా కడగాలండి గోంగూర. ఆకుకూరలు ఎంత బాగా కడిగితే అంత మంచిదండి. ఇప్పుడు దీన్ని 4-5 సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత అప్పుడు పప్పులో వేసేద్దామండి. ఈ లోపు అయితే గోంగూర కడిగేసి ఉంచిన తర్వాత తాలింపు అయితే రెడీ చేస్తాను. ఏటమ్మా పార్టీ అవునవును చూడండి. ఇదైతే నేను కడిగిస్తాను. ఇంకొకసారి అయితే వాటర్ అయితే వంపేస్తాను. నేను ఒక చేత్తో మొబైల్ మా అమ్మగారు అయితే ముగ్గులు అయితే వేస్తున్నారండి. చాలా బాగా వేస్తుంది. ఆ పుస్తకం నిండా అయితే చాలా ముగ్గులు అయితే ఉన్నాయి. ముగ్గు వేస్తున్నావమ్మా? ముగ్గు అయితే వేస్తుంది. ఈ లోపు అయితే నేను గోంగూర వలిసాను కదా, ఈ లోపు ఇది క్లీన్ చేసుకుంటానండి. కొంచెం చెత్తగట్ట ఉందన్నమాట. పప్పు అయితే విజిల్స్ వస్తున్నాయి అన్నమాట. మా చెట్టుకి అయితే పువ్వులు అయితే పూసేయండి. రెడ్ గులాబీలు పూసే చూడండి, రెడ్ కలర్ గులాబీ.
వైట్ కలర్ గులాబీ మొగ్గలు కూడా వేసేయండి. అవి సాయంత్రం అయితే తెంపుతానమాట. ఈ లోపు అయితే పప్పు ఉడుకుతుంది. ఈ లోపు అయితే మొక్కలు చూపించడానికి అయితే మీకు వచ్చానమాట. మనం నేను చూపించాను కదా, అంతకన్నా హైట్ అయితే చూడండి ఎంత హైట్ అయితే పెరిగిందో గులాబీ మొక్క. ఈ రెడ్ గులాబీ ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర అయితే ఇలాగండి. పప్పు ఇలా ఉడికింది. ఇప్పుడు గోంగూర అయితే పప్పులో వేసేస్తాం. ఇలా అయితే మనకి తొందరగా ఉడికిపోతుందండి. ముందే మనం గోంగూర కానీ వేసుకుంటే పప్పు అస్సలు ఉడకదండి. ఇలాగైతే మనకి బేగ ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని పొయ్యి మీద అయితే మళ్ళీ ఇలా అయితే భోజనాలు చేసేస్తున్నానండి. భోజనాలు అయితే ఇప్పుడే నా భోజనం అయింది. నేను ఇప్పుడే తిన్నాను. మా ఆయన మా బాబు తింటున్నారనమాట. అయిపోయాయి, తినేసారనమాట. ఇదిగోండి మా అమ్మ తింటుంది, ఇదిగోండి మా నాన్న అయితే తింటున్నారు. నా భోజనం అయితే అయిపోయింది. అలాగా వీడియో తీద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను. టీవీ అయితే చూస్తున్నారండి వీళ్ళు.